వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. ఈరోజైతే చాలా టేస్ట్ ఉండే క్రిస్పీ చికెన్ చూపిస్తున్నానండి. ఇది స్నాక్స్ లాగా తినేయచ్చు, చాలా బాగుంటుంది. దీనికోసం అనేసి నేను 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ అన్నట్టు. అయితే ఇది మంచిగా కడిగేసేసుకొని పెట్టేసేసుకున్నా. ఇందులో సరిపడినంత కారం వేసుకోవాలి. చికెన్ కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. అలాగే సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక 3-4 టీ స్పూన్ల వరకు నేను పెరుగు వేస్తున్నాను. ఈ చికెన్లో పెరుగు వేయడం వల్ల రుచి అయితే చాలా బాగొస్తుంది. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. ఇంకా ఇందులోనే నేను మైదా కూడా వేసుకున్నా. మైదా తీసిన వీడియో మిస్ అయింది. అయితే మైదా కూడా కొంచెం 1/2 కప్పు వరకు మైదా వేసుకున్నాను. కార్న్ఫ్లోర్, మైదా ఇవి రెండు కూడా వేసేసుకొని వీటన్నింటిని ఈ చికెన్కి మంచిగా పట్టియాలండి. ఇలా కలిపేసి మంచిగా పట్టించేసి దీన్ని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసేసుకోవాలి. 1/2 అవర్ తర్వాత ఈ చికెన్ని షాలో ఫ్రై చేస్తున్నా నేను. దీనికోసం అనేసి స్టవ్ మీద డిష్ పెట్టేసేసుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను. ఈ చికెన్లో కొంచెం పసుపు వేసుకోవాలి. నేను మర్చిపోయినా పసుపు వేయడం. పసుపు వేసేసుకొని మళ్ళొకసారి మంచిగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ మంచిగా వేడవ్వాలి. ఇలా మంచిగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, దీన్ని చిన్న చిన్న ముక్కలా కట్ చేయించుకున్నాను. దీన్ని అంతా కూడా ఇప్పుడు ఆయిల్లో ఒక్కొక్క ముక్క వేసుకోవాలండి. అన్నీ ఒక్కటే దగ్గర వేయద్దు. ఇలా నేను చూపించినట్టుగా వేసుకోవాలి. వేసేసుకొని దీన్ని స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అయితేనే ఇది మంచిగా ఫ్రై అవుతుంది. ఒకవేళ డీప్ ఫ్రై చేసుకోవాలి అనుకుంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే డీప్ ఫ్రై చేయకుండా షాలో ఫ్రై చేస్తున్నాను. అయితే స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, మాడనివ్వద్దు. దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే బాగుంటుంది. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. ఎప్పుడు కర్రీస్ చేసుకుంటాం కదా, కర్రీకి బదులుగా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంది. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు చేస్తే కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇది ఒక్క సైడు ఫ్రై అవ్వగానే ఇప్పుడు దీన్ని ఇంకొక సైడు తిప్పేసేసుకోవాలి. ఇలా తిప్పేసేసుకొని స్లిమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నేను చూపిస్తున్నా కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అయితే మిగిలిన చికెన్ అంతా కూడా ఇలాగే చేసుకోవాలండి. అయితే దీన్ని ఎప్పుడైనా స్లిమ్లోనే పెట్టి చేసుకోండి. మంచి టేస్ట్ అంటే చాలా బాగుంది. నేనైతే చాలాసార్లు చేస్తూ ఉంటాను. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ చికెన్ ఫ్రైని. ఫ్రై కాదు, స్నాక్స్ లెక్క చేసుకొని తింటుంటాం. చాలా బాగుంది. అయితే ముందుగా ఏంటంటే మా ఛానల్ను ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మా చాయ్ బిస్కెట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మిగిలిన చికెన్ కూడా నేను చూపించినట్టుగా ఫ్రై చేసేసుకోవాలండి. షాలో ఫ్రై చేయాలి. ఇలా షాలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే డిష్లోకి ఇంకొక డిష్లోకి కొంచెం బటర్ వేసుకోవాలి. అలాగే టమాటో సాస్ వేస్తున్నా, సోయా సాస్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్ అనేటివి మంచిగా కొంచెం వేడి కాగానే ఇప్పుడు ఇందులోకి షాలో ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ను ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు మంచిగా కుక్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు సోయా సాస్, టమాటా సాస్ అలాగే బటర్ వేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఈ చికెన్కి పట్టాలంటే
దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇంతే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేసి ఒక కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ చాయ్ బిస్కెట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.